తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కు ముహూర్తం దగ్గర పడుతోంది. కొద్ది రోజుల్లోనే రేవంత్ సర్కార్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. వచ్చే ఏడాది సంక్షేమం అభివృద్ధికి అడ్డు కాకుండా ఆదాయ మార్గాలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. సర్కార్ గల్లాపెట్ట నింపేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇంతకీ రేవంత్ సర్కార్ కు కాసులు కురిపించేందుకున్న ఆ మార్గాలేంటి? అధికారులు సర్కార్కి సూచించిన ఆదాయ వనరులేవి? బడ్జెట్ రూపకల్పనపై రేవంత్ సర్కార్ ఏ విధంగా ముందుకు వెళుతుంది? ఆర్థిక మంత్రి భట్టి పద్దు రాష్ట్ర ప్రజలను మెప్పిస్తుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. రేవంత్ సర్కార్ కాసుల వేట, ఖజానా నింపేందుకు ఆదాయ అన్వేషణ. వచ్చే వారం అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్ 2025-26 శాఖల వారీగా ప్రతిపాదనతో సర్కార్ సిద్ధం. పైసా పైసా లెక్కలేస్తున్న అధికారులు. ప్రజా ఆకర్షక బడ్జెట్ పై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి. సంక్షేమానికి ఇబ్బంది లేకుండా బడ్జెట్ రూపకల్పనపై రేవంత్ ఫోకస్. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కు ముహూర్తం దగ్గర పడుతోంది. ఈ నెల 12 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో బడ్జెట్ రూపకల్పనపై కాంగ్రెస్ సర్కారు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది సంక్షేమం అభివృద్ధికి నిధుల కొరత లేకుండా ప్రభుత్వ ఖజానా నింపేందుకు రేవంత్ సర్కార్ ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే సంక్షేమ పథకాలతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఏడాది అటువంటి సమస్యలు తలెత్తకుండా ఆదాయ మార్గాలపై దృష్టి సారించింది. గత ఏడాది 2,75,891 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ గా రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టింది. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వెళ్తున్న రేవంత్ సర్కార్ దేశంలో ఎక్కడా లేని విధంగా 21,000 కోట్ల రూపాయలను రైతు రుణమాఫీ చేసింది. అంతేకాదు రైతు భరోసా కింద 12,000 రూపాయలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలకు పెంపు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్, ఇలా సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. అయితే వీటిని అమలు చేయడంతో రాష్ట్ర సర్కారును ఆర్థిక కష్టాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయినా ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోంది. ఇదిలా ఉంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీటిని కొనసాగిస్తూనే మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది. దీంతో సర్కార్ తన ఖజానా నింపుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ సర్కారు అంచనా వేసుకున్న ఆదాయం కేంద్రం నుంచి అందలేదు. వచ్చే ఏడాది కూడా ఇదే పునరావృతం కాదన్న గ్యారెంటీ లేదు. కనుక తాను నిర్దేశించుకున్న సంక్షేమాన్ని, అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లాలి అంటే సర్కారు ఖజానాకు నికర ఆదాయం ఉండాలి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు 18,000 కోట్ల రూపాయలు ఆదాయం రాగా, వీటిలో ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కలిపి 12,000 కోట్లకు పైగా ప్రతి నెల చెల్లిస్తోంది సర్కార్. దీంతో సంక్షేమ పథకాలు సాఫీగా సాగాలంటే ప్రతి నెల ప్రభుత్వ ఖజానాకు 25,000 కోట్ల రూపాయల ఆదాయం రావాలని సర్కార్ అంచనా వేస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాన ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టింది రేవంత్ ప్రభుత్వం. 4-5 మార్గాల ద్వారా గల్లా పెట్టే నింపుకోవాలని ఆశపడుతుంది. ఎల్ఆర్ఎస్, లిక్కర్, భూముల రిజిస్ట్రేషన్, జీవో 58-59 దరఖాస్తుల క్లియరెన్స్, అలాగే ప్రభుత్వ భూముల అమ్మకం, ఇలా పలు రకాల మార్గాల ద్వారా ఖజానాకు ఆదాయం పెంచుకోవాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఎల్ఆర్ఎస్ ద్వారా 15,000 కోట్ల ఆదాయం వస్తుందని, మరోవైపు 58-59 జీవో క్లియరెన్స్ ద్వారా 3,000 కోట్లు అందుతాయని లెక్కలేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర ఖజానాకు ఏటా మద్యం ద్వారా ఆదాయం పెరుగుతుంది. ఇప్పటికే బీర్ల రేట్లను పెంచిన సర్కార్ వచ్చే ఏడాది కొత్త బార్లు, వైన్స్లతో పాటు ఎలైట్ బార్ల ద్వారా సేల్స్ పెంచుకుంటే నెలకు కనీసం 4,500 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని అంచనా వేస్తోంది. దీంతో పాటు భూముల విలువ పెంచడంతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలను అధికం చేయడం ద్వారా ఆదాయం పెంచుకోవచ్చనే ఆలోచనలోనూ ఉంది. దీనికి ఫ్యూచర్ సిటీ, మూసీ డెవలప్మెంట్, కొత్త కంపెనీల రాకతో రియల్ ఎస్టేట్ భూమి పెంచుకోవచ్చని భావిస్తోంది.
ఇక మరో ఆదాయ మార్గంగా రాష్ట్రంలో నిరుపయోగంగా పడి ఉన్న ప్రభుత్వ భూములను అమ్ముకోవడంపై దృష్టి పెట్టింది. ఇప్పటికే హైదరాబాద్ శివారులో 400 ఎకరాలను డెవలప్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని హెచ్ఎండిఏ ద్వారా లేఅవుట్ వేసి రియల్ బిజినెస్ ద్వారా ఖజానాకు భారీగా నిధులను సమీకరించుకునే ప్లాన్ చేస్తోంది రేవంత్ సర్కార్. మొత్తానికి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న రేవంత్ సర్కార్ వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించాలంటే ఖజానాను కాసుల గలగలతో నింపాలని భావిస్తోంది. దీనికోసం ఎంచుకున్న ఆదాయ మార్గాలపై భారీగా ఆశలు పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం.